హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇండెక్సెస్ అంటే సూచికలకు సంబంధించింది. ఈ సూచికలలో ప్రపంచపరంగా మన ఇండియా ర్యాంక్ ఎంత, సో ఆ నివేదికలో టాప్లో ఉన్న దేశాలు, అది ఇచ్చిన సంస్థల గురించి కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేదే ఏ ఎగ్జామ్ ఉండదండి. 1 నుంచి 2 క్వశ్చన్లు కంపల్సరీగా వస్తుంది. అయితే ప్రతి ఎగ్జామ్లో ఈ 35 రకాల నివేదికలు తప్ప వేరే నివేదికలు రావండి. సో వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 2025 గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. 2025 గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అండి. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ స్థానం. ఓకే, మన ఇండియాలో మొత్తం 64 యూనికార్న్లు ఉన్నాయి. అయితే టాప్ దేశాలు చూసుకుంటే మొదటి స్థానం వచ్చేసి అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ మన ఇండియా. ఈ నివేదిక ఇచ్చింది హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ నివేదికను ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావాలండి, యూనికార్న్ అంటే ఏమిటి? ఓకే, యూనికార్న్ అంటే $1 బిలియన్ కంపెనీ లేదా $1 బిలియన్ స్టార్టప్ అనమాట. సో ఆ కంపెనీ విలువ $1 బిలియన్ చేరుకుంటే, లేకపోతే 8,300 కోట్లకు చేరుకుంటే దీనినే ఒక యూనికార్న్గా గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2026 గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్. అయితే ముందుగా ఇక్కడ సాఫ్ట్ పవర్ అంటే ఏమిటో చూద్దాం. సో సైనిక శక్తిని ఉపయోగించకుండా సంస్కృతి, విద్య, దౌత్యం, మీడియా వంటి మార్గాల ద్వారా ఇతర దేశాలను ప్రభావితం చేయగల శక్తినే సాఫ్ట్ పవర్ అంటారు. ఓకే, సంస్కృతి, విద్య, దౌత్యం మరియు మీడియా వంటి మార్గాల ద్వారా ఇతర దేశాలను ప్రభావితం చేసే మార్గాన్నే సో ఈ సాఫ్ట్ పవర్ అంటారు అనమాట. సో ఈ సాఫ్ట్ పవర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 32వ ర్యాంకు. ఓకే, టాప్ దేశాలు ఫస్ట్ అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ జపాన్. మన ఇండియా స్థానం 32వ స్థానం. నెక్స్ట్ 2025 నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. సో ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ని ఇచ్చింది ఎవరంటే పాటుల్సన్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఈ పాటుల్సన్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ఫస్ట్ కంట్రీ వచ్చేసి అమెరికా, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 45వ స్థానం. నెక్స్ట్ 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్. దీంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 131వ స్థానం. సో మొత్తం 148 దేశాలు ఉంటే మన ఇండియా 131వ స్థానంలో నిలిచింది. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ఐస్లాండ్ అండి, వరుసగా 16వసారి మొదటి ర్యాంకులో ఇది నిలిచింది. సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే. అయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఎవరిస్తారంటే దీనిని WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో అతి చివరి ర్యాంకులో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ అండి. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్ నిలిచింది. నెక్స్ట్ 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లేదా శాంతి సూచి అనమాట. సో దీంట్లో టాప్ దేశాలు ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ న్యూజిలాండ్. ఈ నివేదికలో మన ఇండియా ర్యాంకు 115వ ర్యాంకు. మొత్తం దేశాలు 163 అండి. వాటిలో ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ ఐర్లాండ్, థర్డ్ న్యూజిలాండ్. మన ఇండియా స్థానం వచ్చేసి 115వ స్థానం. అయితే అతి తక్కువ శాంతి సూచిలో సో మొదటి స్థానంలో ఉన్న దేశం లేదా 163వ స్థానంలో ఉన్నదేమో రష్యా దేశం. నెక్స్ట్ 2024 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి, చాలా సార్లు ఎగ్జామ్లో వచ్చిన ఇండెక్స్ అండి ఇది. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 130వ స్థానం. మొత్తం దేశాలు 193 కాక దీంట్లో మన ఇండియా స్థానం 130వ స్థానం. అయితే వీటిలో టాప్ స్థానాలు ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ నార్వే, థర్డ్ స్విట్జర్లాండ్. అయితే ఈ హెచ్డిఐని ఎవరు నివేదిస్తారయ్యా అంటే UNDP అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ నివేదికను, ఈ ఇండెక్స్ను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇండెక్స్ను ఆరోగ్యం, విద్య మరియు ఆదాయం ఆధారంగా నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. అయితే చివరిలో ఉన్న దేశం వచ్చేసి దక్షిణ సుడాన్ అండి. 193వ స్థానంలో ఈ దక్షిణ సుడాన్ నిలిచింది. నెక్స్ట్ 2026 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది కూడా. సో దీంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 116వ స్థానం. మొత్తం 147 దేశాలు ఉంటే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 116వ స్థానం అండి. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ డెన్మార్క్.
అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది ఆక్స్ఫర్డ్ వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ యుఎన్ ఎస్డిఎస్ఎన్ భాగస్వామ్యంతో యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ దీనిని విడుదల చేయడం అనేది జరిగింది. అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో చివరి స్థానం వచ్చేసి చూడండి, ఆఫ్ఘనిస్తాన్ 147వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 2025 యుఎన్ ఎస్డిజి ఇండెక్స్ లేదా సుస్థిర అభివృద్ధి ఇండెక్స్ అండి. సో దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 99వ స్థానం. యుఎన్ ఎస్డిజి ఇండెక్స్లో మన ఇండియా ర్యాంకు 99వ స్థానం అండి. ఫస్ట్ ర్యాంక్ ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్. సో ఈ నివేదికను 17 రకాల ఎస్డిజి అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ రిపోర్టును ప్రచురించడం అనేది జరుగుతుంది. సో దీంట్లో చివరి స్థానంలో ఉన్నదేమో దక్షిణ సూడాన్ అండి, 167వ స్థానం. నెక్స్ట్ 2025 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో ఈ 2025 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో మన ఇండియా స్థానం 71వ స్థానం. టాప్ దేశాలు ఫస్ట్ స్వీడన్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ డెన్మార్క్. సో ఈ నివేదికను ఇచ్చే సంస్థ వచ్చేసి WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అయితే ఈ నివేదికలో చివరి స్థానంలో ఉన్నదేమో కాంగో దేశం అండి, అట్టడుగున ఈ కాంగో దేశం నిలిచింది. నెక్స్ట్ 2024 R&D పరిశోధన అభివృద్ధి వ్యయం. సో ఈ నివేదికలో మన ఇండియా స్థానం వచ్చేసి 7వ స్థానం అండి, ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా. ఈ నివేదికను పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణ మరియు భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి దేశాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని చూపించడానికి ఈ నివేదికను ఇస్తారు. నెక్స్ట్ 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 151వ ర్యాంకు. చివరి స్థానం ఎరిత్రియా అండి. సో 180వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికను ఇచ్చింది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ ఈ నివేదికను ఇచ్చింది. ఈ నివేదికలో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ నార్వే, సెకండ్ ఎస్టోనియా, థర్డ్ నెదర్లాండ్స్. చివరి స్థానం ఎరిత్రియా అండి. మన ఇండియా ర్యాంకు 151వ ర్యాంకు. నెక్స్ట్ 2026 మహిళల శాంతి భద్రత సూచి అండి. సో ఈ మహిళల శాంతి భద్రత సూచిలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 131వ ర్యాంకు. ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ నార్వే. అయితే దీంట్లో కూడా చివరి స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఈ నివేదికను ఎవరిచ్చారంటే GIWPS మరియు PRIO. సో ఈ రెండు సంస్థలు కలిపి ఇవ్వడం జరిగిందండి. సో ఈ రిపోర్ట్ అనేది మహిళల హక్కులు, సురక్షితత, భాగస్వామ్యం ఆధారంగా ఈ ర్యాంకులు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2025 అవినీతి అవగాహన సూచి. అవినీతి అవగాహన సూచి అండి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటారు దీన్ని. సో దీంట్లో టాప్ దేశాలు ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్. అయితే దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 91వ ర్యాంక్ అండి. అవినీతి అవగాహన సూచిలో మన ఇండియా ర్యాంకు 91వ ర్యాంకు. సో వీటిలో చివరి స్థానం సోమాలియా మరియు దక్షిణ సూడాన్, ఈ రెండు దేశాలు చివరి ర్యాంకులో ఉన్నాయి. నెక్స్ట్ 2026 వాతావరణ మార్పు పనితీరు సూచి అండి, దీనినే CCPI అని కూడా అంటారు. సో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 23వ ర్యాంక్ అండి. వాతావరణ మార్పు పనితీరులో మన ఇండియా మంచిగానే పనిచేస్తుంది, 23వ స్థానంలో నిలిచింది. వీటిలో టాప్ 3 స్థానాలు ఏ దేశానికి ఇవ్వలేదు. టాప్ 3 స్థానాలు ఏ దేశానికి ఇవ్వడం జరగలేదండి. కానీ 4వ స్థానం వచ్చేసి డెన్మార్క్ నిలిచింది. అయితే ఈ నివేదికను జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ CAN సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2025 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండి. సో ఈ ర్యాంకింగ్స్ ప్రకారం మన ఇండియా నుంచి టాప్లో ఉన్న యూనివర్సిటీ వచ్చేసి IIT ఢిల్లీ అండి. సో IIT ఢిల్లీ మన భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. కానీ ప్రపంచంలో దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 123వ ర్యాంకు. అలాగే IIT బాంబే మన ఇండియా నుంచి 2వ స్థానం కాక ప్రపంచంలో 129వ స్థానంలో నిలిచాయి. సో ప్రపంచంలో ఈ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న యూనివర్సిటీలు వచ్చేసి MIT ఫస్ట్, మసాచూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇంపీరియల్ కాలేజ్ లండన్, థర్డ్ వచ్చేసి స్టాన్ఫోర్డ్ USA అనమాట. సో ఈ 3 యూనివర్సిటీలు టాప్లో నిలిచాయి. మన ఇండియా నుంచి IIT ఢిల్లీ ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్
2025 గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది కూడా. సో ఈ 2025 గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ ర్యాంకు. అయితే ఈ నివేదికలో టాప్ దేశం చైనా నిలిచిందండి. అయితే ఈ నివేదికను ఇచ్చిందేమో యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, తెలుగులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం మరియు వాతావరణ స్వచ్ఛ వాయు కూటమి కలిసి ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2025 గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. సో ఈ రిస్క్ ఇండెక్స్ని ఇచ్చింది ఎవరు? జర్మన్ వాచ్ ప్రకారం మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 15వ ర్యాంకు. అయితే అధిక వాతావరణ ప్రమాదం ఉన్న దేశాలలో ఫస్ట్ డొమినికా అండి, సెకండ్ మయన్మార్, థర్డ్ హొండురస్ 3వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ 2026 రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. సో దీనినే తెలుగులో నైతిక పాలన సూచి అంటారండి. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 16వ ర్యాంకు. నైతిక పాలన మరియు సామాజిక సంక్షేమం ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ర్యాంకులు ఇచ్చిందేమో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అండి. వీటిలో టాప్ స్థానం సింగపూర్ కాగా సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ డెన్మార్క్. మన ఇండియా ర్యాంకు 16వ స్థానం అండి. నెక్స్ట్ 2025 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్లో టాప్ స్థానంలో ఉన్నది ఫస్ట్ స్విట్జర్లాండ్ అండి, సెకండ్ స్వీడన్, థర్డ్ అమెరికా. సో ఈ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 38వ స్థానం. ఓకే, మన ఇండియా ర్యాంకు 38వ స్థానం అండి. ఈ నివేదికను ఇచ్చింది విపో. నెక్స్ట్ 2025 స్మార్ట్ సిటీ ఇండెక్స్. సో ఈ 2025 స్మార్ట్ సిటీ ఇండెక్స్లో ఇండియా నుంచి వచ్చేసి న్యూఢిల్లీ 104వ స్థానంలో నిలిచింది. సో మన ఇండియా నుంచి న్యూఢిల్లీ 104వ స్థానం అండి. ప్రపంచపరంగా 104వ స్థానం కాక ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి న్యూఢిల్లీ అనమాట. అయితే వీటిలో మొదటి స్థానం వచ్చేసి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ అండి, సెకండ్ నార్వే నుంచి ఓస్లో, థర్డ్ స్విట్జర్లాండ్ నుంచి జెనీవా 3వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్. దీనినే ఆకలి సూచి కూడా అంటారు. సో ఈ ఆకలి సూచిని జిహెచ్ఐ, వెల్ట్ హంగర్ హెల్ప్ మరియు కన్సర్న్ వరల్డ్ సంస్థలు కలిసి ఉమ్మడిగా ఈ నివేదికను ఇచ్చాయి. సో వీటిలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 102వ ర్యాంకు. అంటే తీవ్రమైన ఆకలి వర్గంలోకి మన ఇండియా వస్తుంది. మొత్తం 127 దేశాలుంటే మన ఇండియా ర్యాంకు 102వ ర్యాంకు. ఆకలి అత్యంత తక్కువ ఉన్న దేశాలలో ఫస్ట్ ఆర్మేనియా మరియు బెలరస్ ఈ 2 దేశాలు నిలిచాయి. అయితే చివరి స్థానం అంటే అత్యంత తీవ్రమైన ఆకలి ఉన్న దేశంగా సోమాలియా దేశం 123వ ర్యాంకులో నిలిచింది. నెక్స్ట్ 2025-26 గ్లోబల్ ఫుడ్ సిటీ ఇండెక్స్ అనమాట. గ్లోబల్ ఫుడ్ సిటీ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో ఆహార సంస్కృతి, వంటకాల నాణ్యత మరియు ప్రత్యేకత ఆధారంగా టెస్ట్ అట్లాస్ ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఎవరిస్తారండి ఈ నివేదికను? గ్లోబల్ టెస్ట్ అట్లాస్. అయితే ఈ గ్లోబల్ ఫుడ్ సిటీ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇటలీలోని నేపుల్ సిటీ ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. సెకండ్ ఇటలీలోని మిలాన్ అండి, మూడోది ఇటలీలోనే బోలోగ్నా. సో మన ఇండియా నుంచి చూసుకుంటే ప్రపంచపరంగా 5వ స్థానంలో నిలిచింది ముంబై, ఏకైక నగరంగా మన ముంబై. సో 5వ స్థానంలో నిలిచిందండి. సో నెక్స్ట్ చూడండి 2025 గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్. గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ అండి. ఇందాక మనం చెప్పుకుందేమో గ్లోబల్ ఫుడ్ సిటీస్ ఇండెక్స్ అనమాట. సో గ్లోబల్ ఫుడ్ సిటీ ఇండెక్స్లో మన ఇండియా నుంచి టాప్లో ఉన్నదేమో ముంబై. సో దీంట్లోనేమో మన ఇండియా నుంచి మొదట్లో ఉన్నది బెంగళూరు 1వ స్థానం నిలిచిందండి మన ఇండియా నుంచి. దీని యొక్క ర్యాంక్ వచ్చేసి ప్రపంచపరంగా 26వ ర్యాంకు. అయితే ప్రపంచంలో టాప్ సిటీ ఇండెక్స్లో చూసుకుంటే ఫస్ట్ సింగపూర్ అండి, సెకండ్ వచ్చేసి సియోల్, ఇది దక్షిణ కొరియాలో ఉంటుంది, థర్డ్ బీజింగ్. నెక్స్ట్ 2026 ప్రపంచ అసమానతల నివేదిక. సో దీనినే ఇంగ్లీష్లో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అంటారు. ఈ రిపోర్ట్ అనేది సంపద పంపిణీ, కార్బన్ ఉద్గారాలు మరియు లింగ వివక్షతపై కీలక ఆవిష్కరణలు చేసినందుకు గాను ఈ రిపోర్ట్లు ఇస్తారు. సో ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతులైన 1% మంది దేశ మొత్తం సంపాదనలో 40% కలిగి ఉన్నారని ఈ రిపోర్ట్ వెల్లడించడం అనేది జరిగింది. అంటే
1% మనిషి దగ్గర మొత్తం 40% సంపాదన అనమాట. అదే అత్యంత ధనవంతులైన 10% మంది ప్రపంచ కార్బన్ ఉద్గారాలలో 77% కారణమవుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే లింగ ఆదాయ అంతరం అనమాట. సో ఈ లింగ ఆదాయ అంతరం అంటే ఏమిటంటే, మహిళలు పురుషుల ఆదాయంలో గంటకు కేవలం 100% పురుషులకు ఇస్తే వాటిలో 61% మాత్రమే మహిళలు సంపాదిస్తున్నారు. నెక్స్ట్ 2025 హురున్ రిచ్ లిస్ట్ అండి. సో ఈ నివేదికలో ఫస్ట్ ప్లేస్ ముఖేష్ అంబానీ అండి. 9.55 lakhs క్రోడ్తో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు. సెకండ్ గౌతమ్ అదానీ, థర్డ్ రోష్ని నాదర్ మల్హోత్రా. నెక్స్ట్ 2025 ఆసియా పవర్ ఇండెక్స్. సో ఆసియా పవర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 3వ స్థానం. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ మన ఇండియా. అయితే ఈ నివేదికలో సైనిక సామర్థ్యం, ఆర్థిక శక్తి, దౌత్య ప్రభావం మరియు సాంస్కృతిక ప్రభావం ఆధారంగా ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, మన ఇండియా ర్యాంకు థర్డ్. నెక్స్ట్ 2025 క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్. సో ఇందాక మనం చెప్పుకుంది క్యూఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనమాట. సో ఇది క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండి. సో ఈ క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మన ఇండియా నుంచి ఇదే ఐఐటి ఢిల్లీ 59వ స్థానంలో నిలిచింది. సో ఐఐటి ఢిల్లీ 59వ స్థానంలో నిలవగా టాప్ యూనివర్సిటీలు చూసుకుంటే ఫస్ట్ హాంకాంగ్లోని హాంకాంగ్ విశ్వవిద్యాలయం, సెకండ్ చైనాలోని పేకింగ్ విశ్వవిద్యాలయం, థర్డ్ వచ్చేసి సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మరియు నన్యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ. సో ఈ 3 టాప్లో ఉన్నాయి. నెక్స్ట్ 2025 ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరం. ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ మన ముంబైకి నిలవడం అనేది జరిగింది. ఫస్ట్ ప్లేస్ ముంబై అండి, సెకండ్ బీజింగ్, థర్డ్ షాంఘై. అయితే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన నగరం వచ్చేసి అబుదాబి అండి. అబుదాబి ప్రపంచపరంగా ఫస్ట్లో ఉంటే మన ఆసియాలో పరంగా చూసుకుంటే ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 2025 ఎగుమతుల సన్నద్ధత సూచి అనమాట. దీనినే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటారు. ఈ నివేదికనిచ్చిందేమో నీతి ఆయోగ్ అండి. ఈ నివేదిక 2 విధాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి పెద్ద రాష్ట్రాలు నివేదిక, చిన్న రాష్ట్రాల నివేదిక. నెక్స్ట్ పెద్ద రాష్ట్రాల నివేదికలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, థర్డ్ గుజరాత్. చిన్న రాష్ట్రాల నివేదిక సో ఫస్ట్ ప్లేస్ ఉత్తరాఖండ్, సెకండ్ జమ్మూ కాశ్మీర్, థర్డ్ వచ్చేసి నాగాల్యాండ్. నెక్స్ట్ నారి 2025 ఇండెక్స్. దీనినే మహిళల భద్రత ఇండెక్స్ అంటారనమాట. ఈ నివేదికను జాతీయ మహిళా కమిషన్ విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ నారి 2025 నివేదిక ప్రకారం సురక్షిత టాప్ నగరాల్లో ఫస్ట్ కోహిమా, సెకండ్ విశాఖపట్నం, థర్డ్ ఒడిశా ఉన్నాయి. నెక్స్ట్ 2025 ఇండియా జస్టిస్ రిపోర్టు. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ తెలంగాణ నిలిచాయి. అయితే చిన్న రాష్ట్రాల్లో మొదటి స్థానం వచ్చేసి సిక్కిం కాక చివరి స్థానం గోవా. నెక్స్ట్ నేర న్యాయ వ్యవస్థ ర్యాంకింగ్స్ అండి. దీన్ని ఐసిజేఎస్ ర్యాంకింగ్స్ 2.0 అంటారు. సో వీటి ప్రకారం మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఉత్తరాఖండ్ పోలీస్ నిలిచింది. సో ఈ ఉత్తరాఖండ్ పోలీస్ అనేది పోలీసులు, కోర్టులు, జైళ్లను డిజిటల్ ప్లాట్ఫామ్లో అనుసంధానించడంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీస్ టాప్లో నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్. సో ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఈ నివేదికను భారత విద్యాశాఖ విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నివేదిక ప్రకారం ఓవరాల్ విభాగంలో టాప్లో ఉన్నదేమో ఐఐటి మెడ్రాస్ అండి. కానీ మేనేజ్మెంట్ విద్యలో టాప్లో ఉన్నది ఐఐఎం అహ్మదాబాద్ టాప్లో ఉంది. ఓవరాల్ విభాగంలో ఐఐటి మెడ్రాస్ కాక మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. నెక్స్ట్ చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 రిపోర్ట్ అండి. ఈ నివేదికను స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరుగుతుంది. సో శిశు మరణాల రేటులో మన ఇండియాలో 25గా నమోదు కావడం అనేది జరిగింది. నెక్స్ట్ 2023 క్రైమ్ ఇండియా రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ ప్రకారం సైబర్ నేరాలు గత సంవత్సరం నుంచి చూసుకుంటే 31.2% పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది. నెక్స్ట్ నేరం సంభవించే సమయం అంటే ప్రతి 5 సెకండ్లకు ఒక నేరం జరుగుతుందని ఈ ఎన్సిఆర్బి నివేదించడం అనేది జరిగింది.
సో ఇది ఫ్రెండ్స్ మనం నివేదికలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 35 ప్రశ్నలు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.